హలో అందరికీ. నాకు తెలిసి లాస్ట్ వీడియో మీ అందరికీ నచ్చింది. బట్ ఇప్పుడైతే కొత్త వీడియోతో వచ్చేసాం. లాస్ట్ వీడియో చదువుకున్నారు. ఇప్పుడైతే దిగినాక ఏం చేయాలని చెప్పేసి. సో నేనైతే 7 పాయింట్స్ లో చెప్తాను. ఫస్ట్ అయితే సిమ్ కార్డ్ అనమాట. కొంతమంది స్టూడెంట్స్ అయితే VFS లో తీసుకొని ఉంటారు. కొంతమంది తీసుకోకుండా కూడా వస్తూ ఉంటారు. వీసాలో మనకి సిమ్ కార్డ్ ఇస్తారనమాట. 5,000 ఎక్స్ట్రా పే చేస్తే నేను వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇప్పుడు అది ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. డైరెక్ట్ ఇక్కడ దిగంగానే యాక్టివేట్ అయిపోయింది. బట్ ఎవరైతే సిమ్ కార్డు తీసుకునే వాళ్ళు ఉంటారో ఇక్కడైతే మాత్రం ఎయిర్పోర్ట్ లో దిగంగానే అక్కడ సిమ్ కార్డ్స్ ఏమీ దొరకవు. సిమ్ కార్డ్ అయితే ఏ షాప్లో అయినా దొరికిద్ది. ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం ప్రూఫ్ అడగరు. జస్ట్ పోయి సూపర్ మార్కెట్లో ఆ సిమ్ కార్డు తీసుకొని బిల్ వేసుకోవాలి. సో బిల్ వేసుకోవాలంటే మీకు కార్డు కావాలి కాబట్టి 4X కార్డు తీసుకోండి. అలాగే లేకోకుండా మాత్రం మీకు క్యాష్ కావాలి. 4X కార్డు కరెన్సీ మీ దగ్గర ఉండాలి. ఇవి మీకు ముందే చెప్పాను ఆల్రెడీ ఇంకో వీడియోలో. డిఫరెంట్ సిమ్ కార్డ్స్ ఉంటాయి. బ్రాండ్స్ అయితే మాత్రం లెబారా, గిఫ్ట్ గ్యాప్, 3 అండ్ వోడాఫోన్. సో ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మీరు ఏమన్నా తర్వాత కాంట్రాక్ట్ సిమ్ ప్లాన్ చేస్తుంటే సో ఫస్ట్ అయితే మాత్రం సిమ్ తీసుకోండి. ఈ సిమ్ నెంబర్ ఎక్కడైనా మార్చుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లో ఎక్కడా కూడా. సో మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్ కి అన్నిటికీ పనికొస్తుంది. మీరు యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ట్రావెల్ కార్డ్ తీసుకోవాలన్నా ప్రతి ప్లేస్ లో మీ మొబైల్ నెంబర్ కావాలి. సూపర్ మార్కెట్ కి వెళ్ళండి, దాని మీద ఆ ప్లాన్స్ చూసుకొని ఒక సిమ్ ని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. యాక్టివేట్ అయిపోతుంది వెంటనే. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం BRP, బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్. అదైతే ఇక్కడ ఉండడానికి మనకి ఎక్కడ పోయినా గానీ మనకు ఒక కార్డ్ అనమాట. అంటే వీసా ఎక్కడికి పట్టుకుని తిరగలేము కదా. దాన్ని అయితే మాత్రం మీరు కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కడైతే అడ్రస్ పెట్టారో ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందులోనే పార్ట్ టైం జాబ్ కి, బ్యాంక్ అకౌంట్ కి, వీటికైతే మాత్రం BRP అవసరం అనమాట. తర్వాత అయితే చెప్తాను BRP ఎలా యూజ్ అయింది, మొబైల్ నెంబర్ ఎక్కడ యూజ్ అయ్యింది. BRP అయితే నేను వచ్చేటప్పుడు అయితే మనకు కార్డ్ ఇచ్చారు. సో ఇప్పుడైతే నాకు ఒక మెయిల్ వచ్చింది 1 మంత్ బ్యాక్. ఆ మెయిల్ లో అయితే మనం ఆన్లైన్ లోనే డిజిటల్ గా తీసుకోవచ్చు అనమాట. సో దాన్ని పెట్టారు. ఇప్పుడైతే వాళ్ళైతే మాత్రం మనకి మార్చేస్తున్నారు కార్డ్స్ అనేవి. చూసుకోండి. ఒకవేళ మారితే మాత్రం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాని గురించి తెలుసుకొని నేను ఇంకో వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఎన్రోల్ ఎట్ యూనివర్సిటీ. ఇదైతే మాత్రం మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేశాక వాళ్ళే మీకు ఐడి కార్డ్ అప్లై చేస్తారు. ఐడి కార్డ్ అనేది మీరు ఉన్న టర్మ్ అడ్రస్ ఉంటుంది. సో అది కరెక్ట్గా పెట్టుకోండి. దానికి డెలివరీ చేస్తారనమాట. మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎక్కడైనా ఐడి కార్డ్ తోటి బ్యాంక్ అకౌంట్కి అయినా ప్రతి ఒక్క దాంట్లో ఆఫర్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ పొందొచ్చు. ఈ కార్డ్ అయితే ఇంపార్టెంట్. ఇదైతే తీసుకో. ఐడి కార్డ్కి అయితే ఫస్ట్ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు పోగొట్టుకుంటే రిప్లేస్మెంట్ ఐడి కార్డ్కి మనీ పే చేయాలన్నమాట. ఐడి కార్డ్ అయితే మీరు బస్ పాస్ తీసుకునే దగ్గర ట్రావెల్ కార్డ్ ఇచ్చేటప్పుడు దాని మీద అయితే మీరు ఏ యూనివర్సిటీ అని కూడా దాని మీద ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే మాత్రం NI నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. పార్ట్ టైం చేయాలంటే మీకు NI నెంబర్ కావాలి. NI నెంబర్ అంటే నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అనమాట. అప్లై చేయాలి. మనము అప్లై చేసేస్తే నాకైతే 3 days లో వచ్చింది. బట్ ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు. టైం బట్టే ఛాన్స్ ఉంటుంది. మీకు అది ఉంటేనే ఇక్కడ వర్క్ చేయగలుగుతారు యూకేలో. వీటన్నిటి తర్వాత NI చేయండి. నేషనల్ ఇన్సూరెన్స్ కి అయితే వీసా కావాలి. అలాగే మీ BRP కూడా కావాలి. నెక్స్ట్ అయితే మాత్రం బ్యాంక్ అకౌంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు NIకి అప్లై చేస్తారు, NI వస్తుంది. మీకు ఒక పార్ట్ టైం జాబ్ దొరికింది, అప్పుడు NI ఇస్తారు. బట్ దాంతోపాటు మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీకు డబ్బులు పడాలి కదా. మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి చెప్పుకుంటూ వస్తున్న ఇంపార్టెంట్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే మన ఫోన్ లోంచే చేసుకోవచ్చు. చాలా బ్యాంక్స్ ఉంటాయి మీకు యూకేలో. సో లాయిడ్స్, HSBC. బట్ ఎడిన్బరాలో అయితే నేను చేసింది అయితే మాత్రం బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ అని ఉంటుంది. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఉంటుంది. మన బ్రాంచ్ దగ్గరికి వెళ్ళినా కానీ ఫోన్లోనే చేసుకోమంటారు మనల్ని. BRP, మొబైల్ నెంబరు, స్టూడెంట్ ఐడి ఏమన్నా ఉంటే అది. వీటిని బేస్ చేసుకుని ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. వెంటనే అయిపోయింది అనమాట. అయిపోయిన వెంటనే కూడా మీకు 1 week లోనే మీకు డెబిట్ కార్డు కూడా వచ్చేస్తుంది. సో దీని అంతటికి కొంచెం 1 week, 2 weeks, 3 weeks టైం తీసుకుంటూ ఉంటుంది. మీ ప్రాసెస్ చేస్తున్న కొద్దీ కూడా పార్ట్ టైం దొరకాలంటే. సో అప్పటిలోపు అయితే మనీ తెచ్చుకోండి ఖచ్చితంగా. రాంకలోనే ₹1 లేదంటే చాలా కష్టం అయిపోయింది. బట్ పార్ట్ టైం దొరికినాక మీకు కొంచెం ఓకే అవుతుంది. నెక్స్ట్ అయితే ట్రావెల్ కార్డు. ఇక్కడ మనకు బస్ పాస్ కావాలన్నమాట. అంటే బస్ పాస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, బైసికల్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. బస్ పాస్ అయితే స్టూడెంట్స్కి ఆఫర్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్కి అన్నిట్లో ఆఫర్ ఉంటుంది. మీరు ఏది కొంటున్నా కానీ స్టూడెంట్ ఆఫర్ మర్చిపోమాకండి. అంటే స్టూడెంట్ ఐడిని యూజ్ చేయండి. మీరు బస్ కార్డు తీసుకుంటే మంత్లీ పే చేసుకోవాలి. మంత్లీ మీరు ఎన్నిసార్లు అయినా తిరగవచ్చు. రోజు కూడా ఇక్కడ ఉన్న ఎడిన్బరాలో అంటే యూకేలో అన్ని ప్లేసెస్లో ఉంటుంది. బట్ అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. చూసి తీసుకోండి. దానికైతే అప్రాక్సిమేట్గా ఫస్ట్ అయితే £70 ఉంటుంది. ఆటో డెబిట్ పెట్టుకోండి. పెట్టుకుంటే తక్కువ అమౌంట్ అయింది అనమాట. అంటే నార్మల్లీ £69 ఎంతో ఉంటుంది. బట్ 70 ఎంతో తీసుకుంటారు. చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. కానీ చేసినాక మాత్రం మీకు 50లో కట్ అవుతూ ఉంటాయి అమౌంట్ అనేది. సో మంత్లీ కొంచెం సేవ్ చేయొచ్చు. అంటే 1 monthకి తీసుకున్నారనుకో మీకు తెలియకోకుండా 1 month అయిపోయింది. ఆ డేట్ని మీరు అనుకోకుండా ఒక పని మీద పోతాం బస్సు దగ్గర పోయి పెట్టినారనుకో
ట్యాప్ అవ్వదు ట్రామ్కి. అప్పుడు మీ దగ్గర అమౌంట్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది పెద్ద కష్టం అవుతుంది. వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేస్తే చాలు. మీ బ్యాంక్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, అడ్రస్ వాళ్ళు చేసేస్తారనమాట. అక్కడ పేమెంట్ చేసేస్తే ఫైనల్ అయితే మాత్రం జీపీ రిజిస్ట్రేషన్. మీ అందరికీ తెలుసు జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనరు. ఇక్కడైతే మాత్రం మన స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి మనమైతే ముందే డబ్బులు కట్టొస్తాము. మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ చూస్తారని చెప్పేసి జీపీ దగ్గరలో ఉన్నాయి చూసుకొని అక్కడికి వెళ్ళేసి ఒక ఫామ్ తీసుకోవాలన్నమాట. ఫిల్ చేయాలి. అప్పటికప్పుడే అక్కడ ఏం చేయొచ్చు. లేకుంటే మాత్రం కొన్ని ప్లేసెస్లో పర్టికులర్గా డే ఉంటుంది జీపీ రిజిస్ట్రేషన్ చేయడానికి. సో ఆ డేట్ని చూడండి, లేకుంటే వచ్చినాక వెళ్ళి తెలుసుకోండి. ఆ టైమింగ్స్కి వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు. సో దీంట్లో అయితే మీరు ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి, పాస్పోర్ట్ మీరు అప్పుడే వచ్చి ఉంటారు కాబట్టి టెంపరీ ఫామ్ కూడా ఉంటుంది అనమాట. అంటే 3 నెలలు అవ్వట్లేదు కాబట్టి మీరు ఈ ప్లేస్లో ఉండి, సో దానికి కూడా ఒక ఫామ్ ఫిల్ చేయడం ఉంటుంది. తీసుకొని ఫిల్ చేసి ఇచ్చేయండి, అడ్రస్కి వచ్చేస్తుంది అనమాట. జీపీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక మొత్తం అయితే ఇవి ఖచ్చితంగా చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి చేయాలి నేను చెప్పిన విధంగా. సో ఇలా చేసుకోండి. తప్పకుండా మీకు ఇది యూస్ఫుల్ అయింది ఈ వీడియో అని నేను అనుకుంటున్నా. సో మీకు యూజ్ అయితేనే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. ఆగండి, మీరైతే మాత్రం ఫ్లైట్ బుక్ చేసుకొని రెడీగా ఉంటారు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీరందరూ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. ఇక్కడికి వచ్చాక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గివ్ అప్ చేయమాకండి.